హై వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చట్నీ పౌడర్ ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే వేరుశనగ గుళ్ళు, వేపన పప్పు, అలాగే ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలనండి. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం అయితే ముందుగా ఎండుమిరగాయలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే అది ఫ్రై అవుతున్నప్పుడే మనం వెల్లుల్లిపాయ ఒక్కలు అయితే మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి వేరుశనగలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే ఇంట్లో యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేపిన పప్పును కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకుని కూల్ చేసుకోవడమే. దీన్ని ఇదైతే 2 పార్ట్స్ కింద వస్తుందండి, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయింది. సో అది మొత్తం అంతా చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేశానో చూపిస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.